For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. నన్ను ఎంతగానో ఆదరిస్తున్న, అభిమానిస్తున్న మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు మన భారతదేశంలో జూలై 1 తారీఖు నుంచి కొత్త చట్టాలు ప్రారంభమైనవి. అవి ఏంటంటే భారతీయ న్యాయ సంహిత అంటే ఇండియన్ పీనల్ కోడ్ బదులు ఇది తీసుకొచ్చారు. అలాగే భారతీయ నాగరిక సురక్ష సంహిత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ దాని బదులు, మరియు అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ బదులు భారతీయ సాక్ష్య అధినియం 2023 చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ 3 చట్టాలు కూడా జూలై 1 తారీఖు 2024 నుండి అమల్లోకి వచ్చినాయి. ఈ జూలై 1 తారీఖు నుండి ఇక ఈ చట్టాల ప్రకారంగానే నేర చట్టాలు అన్నీ కూడా వీటి ప్రకారం అమలవుతాయని మీ అందరితో మనవి చేస్తాను. ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో, మన దేశంలో మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. మనందరికీ తెలుసు. ఎంతమంది ఎన్ని జడ్జిమెంట్లు ఇచ్చినా, జడ్జిలు ఎన్ని శిక్షలు వేసినా, పోలీసు వాళ్ళు ఎన్ని కేసులు బుక్ చేసినా కానీ రోజు రోజుకు అవి పెరుగుతూ ఉన్నాయి. మరి దీనికి ముఖ్య కారణం ఏంటి అని మేధావులు, న్యాయ కోవిదులు, ఒక గ్రామీణ ప్రాంతం మొదలుకొని పట్టణాల వరకు కూడా సంఘ సేవకులు, పోలీసులు, న్యాయవాదులు అందరూ కూడా దీని మీద ఒక సమీక్ష చేసి దీనికి ఏమి కారణాలు, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, మహిళలపైన, చిన్నారులపైన ఈ అత్యాచారాలు చేస్తుంటే మనందరం చూసి బాధపడుతూ అయ్యో అంటున్నాం తప్పిస్తే అది నిర్మూలించకపోతా ఉన్నాము. ఈ నేరాలను అరికట్టలేకపోతున్నాం అని బాధ మనందరిలో ఉంది. నా అభిప్రాయం ప్రకారంగా నేను కొన్ని ఏళ్ళుగా, 30 ఏళ్ళ పైగా ప్రజల మధ్య, స్లమ్లలో కానీ పేద మధ్యతరగతి ఎక్కడ ఉండే ప్రాంతాల్లో అందరి మధ్యలో బాగా తిరిగి అందరినీ అవగాహన చేసుకొని వారి సమస్యలు, జీవన విధానం, బ్రతుకు తెరువు ఎలా ఉంది, వాళ్ళ ఆదాయ మార్గాలు ఏంటి అన్నీ కూడా నేను బాగా క్షుణ్ణంగా స్టడీ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ప్రజల్లో ఉన్నది డబ్బు, దానితో పాటు సెక్స్ అనేది బాగా భయం, భక్తి లేకుండా ఈ రెండు మాత్రం వాటికి అడిక్ట్ అవుతూ ఉన్నారు. డబ్బు ఏదన్నా చేసి సంపాదించాలి కోట్లలో. నేరమైనా సరే, అన్యాయమైన సరే, ఒక నీతి నిజాయితీ లేకున్నా సరే, ఏ రకంగా సరే డబ్బు బలంగా సంపాదించాలి. నా పిల్లలకు, నా భార్య పిల్లలకు నేను ఎవరిలో, నా వంశంలో, నా ఊర్లో, మా ప్రాంతంలో ఎవరు సంపాదించిన సంపాదనని కోట్లకు పడిగెడతాను అత్యాశ తప్పిస్తే వాళ్ళ లోపల నిజాయితీగా సంపాదించని వరకు చాలా తక్కువ. 5% 10% ఉండొచ్చు మన దేశంలో. రెండవది, సెక్స్కు ఆగట్లేదు. ఎందుకు ఆగట్లేదు? ఈ నేరాలకు ఈ ఉన్న శిక్షలు కఠినంగా లేవు. ఒక కఠినమైన శిక్షలు చిన్న అమ్మాయిలను ఒక ఏడిపించిన, ఈటింగ్ చేసిన, చిన్న అసభ్యంగా ప్రవర్తించిన ఆ చిన్న శిక్షలకు, తప్పులకు శిక్షలు కఠినంగా ఉంటే ఈ పెద్ద నేరాలకు పాల్పడరు అని నా అభిప్రాయం. అలాగే సమాజం కూడా, బస్తీలో ఒక అబ్బాయి చెడుగా ప్రవర్తించి ఒక అమ్మాయిని వేధిస్తున్నాడు అంటే బస్తీ వాళ్ళందరూ కూడా ఆ కుటుంబాన్ని బహిష్కరించాలి, వాడిని ఇక్కడ నుంచి పంపించాలి. కానీ బస్తీ వాళ్ళే వాడు మందు దాపించినా, బీరుదను పెట్టినా, బిర్యానీ దాపినా వాని దిక్కు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి దరిద్రం మన దేశంలో, మన ప్రజల్లో, మన అందరిలో అది ఉంది. కాబట్టి నిజాయితీగా న్యాయానికి సపోర్ట్ చేసే విధానం మనలోనే రావాలి, ఆ భావాలు మనలోనే రావాలి, ఆ నిజాయితీ మనలోనే పెరగాలని మీ అందరితో మనవి చేస్తూ ఉన్నాను. భార్య పిల్లలు ఉన్నవాళ్ళు కూడా ఈ అత్యాచారాలకు పాల్పడుతూ ఉన్నారు. పెళ్లి కాని పిల్లలని కాదు, పెళ్ళైన వాళ్ళు కూడా. ఇక్కడ భార్యలు భర్తల మధ్యలో సరిగ్గా సంబంధాలు లేక, ప్రేమ లేక, వారి యొక్క సాన్నిహిత్యం లేక కూడా కొన్ని విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొంతవరకు చెప్పాలంటే కొంత ఆడవారి డ్రెస్ కోడ్ కూడా కొంతవరకు కారణం అని చెప్పొచ్చు. ఒక దగ్గర వాళ్ళు ఎంత అసహ్యంగా తిరుగుతూ ఉన్నారో మనందరం చూస్తూ ఉన్నాం. మరి వారికి తల్లిదండ్రుల భయం లేదు, అన్నల భయం లేదు, భర్త భయం లేదు. ఆ డ్రెస్ కోడ్ చూస్తే మహిళలకే అసహ్యం వేస్తూ ఉంది. కొందరు చెప్తూ ఉంటారు నా దగ్గర మహిళలు, ఏంటయ్యా ఇట్లా అయింది కాలము, ఇంత ఘోరంగా నాని. మరి అది మీరు అందరికీ తెలుసు. మా ఒక ఇంట్లో కాదు, ఎవరింట్లో అనలేము. ప్రతి ఒక్కరింట్లో అర్ధనగ్నంగా తిరుగుతూ ఉన్నారు, అర్ధనగ్న బట్టలు, డ్రెస్సులు వేసుకుంటూ ఉన్నారు. ఆ దుస్తులు ధరించేటప్పుడు కొద్దిగా మా ఇంటి వాళ్ళు కొద్దిగా బెదిరించాలని అందరు కల్చర్ అట్లయిపోయింది. తల్లి, అత్త, కోడలు, బిడ్డ అందరు మనవరాలు కొడతాక అదే డ్రెస్సులు వేస్తూ ఉన్నారు. ఇది కొంత ఆలోచించాలి. నేను అనడంలో కొంత బాధ కలగవచ్చు, కానీ నా ఆవేదన ఇది.
ఇది అసహ్యం కావద్దు, మనకు అసహించుకోవద్దు ఎవరు కూడా అని. అందరూ మంచి పేరు తెచ్చుకోవాలా, మంచి కల్చర్, మనం కష్టపడుతూ ఉన్నాం, బ్రతుకుతూ ఉన్నాం, మంచిగా ఉన్నాం, మన జీవితాలను మంచిగా ఉన్నాం, బ్రహ్మాండమైన భక్తి ఉంది, పూజలకు వెళ్తున్నాం, గుళ్ళకి వెళ్తున్నాం, అన్నీ ఉన్నాయి. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం కొంత చాలామంది కూడా అసహించుకుంటున్నారు. అది మీరు అందరూ కూడా నన్ను అన్యథా భావించకుండా మీరు అది అట్లా చేసుకోవద్దని మనవి చేస్తా ఉన్నాం. ఇక రెండోది, ఈ మధ్యలో పాత ఐపీసీ 497 రద్దు చేశారని మనందరికీ తెలుసు. అసలు 497 అంటే ఏంటంటే, ఒక వివాహిత స్త్రీని ఒక స్త్రీతో మగవాడు, అతను కూడా పెళ్ళి అయినా పెళ్ళి కాకుండా అక్రమ సంబంధం పెట్టుకుంటే అతనికి మాత్రమే శిక్ష పడేది, ఆమెకు పడకపోయేది. ఈ చట్టాన్ని ఇద్దరు ఇష్టపూర్వకంగా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, అనుభవిస్తూ ఉన్నారు, మంచి చెడు. కానీ ఆ ఒక్కరికి ఎందుకు శిక్ష పడాలనే ఉద్దేశం మీద సుప్రీంకోర్టు కూడా దానికి రద్దు చేసింది. ఆల్రెడీ ప్రభుత్వం ఎన్ని రకాలుగా చర్యలు అయిపోయినాయి. ఆ రద్దు చేయడం వల్ల ఈ అక్రమ సంబంధాలు బాగా పెరుగుతాయేమని అందరిలోని ఆందోళన బయలుదేరింది. నిజమే. కానీ ఈ అక్రమ సంబంధాలు ఎందుకు పెడతాయని భార్యాభర్తలు ఒక్కసారి ఆలోచిస్తూ ఉన్నారా? మనం చాలామంది సరే పేదలు, కొంత మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. వాళ్ళను కొన్ని ఆఫీసుల దగ్గర, కొన్ని డ్యూటీల దగ్గర కూడా భయపడించి కూడా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు, మనకందరికీ తెలుసు. కానీ వారు భయపడకుండా నిర్భయంగా కేసులు పెట్టడానికి కూడా అవకాశం ఉంది. మీరు ఎవ్వరికీ భయపడ, ఎలాంటివి మీ మీద ఒక తప్పుగా మాట్లాడినా, తప్పుగా సైగ చేసినా, ఒక రకంగా బ్లాక్మెయిల్ చేసినా, ఏదున్నా మహిళలకు ఎన్నో చట్టాలు వస్తున్నాయి. కానీ ఏం లాభం? ఏవి కూడా ఇన్ని చట్టాలు వచ్చినా మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. అంటే ఈ మహిళల భార్యాభర్తల మధ్యలో ఏదైతే ప్రేమ ఆప్యాయత ఉండి మంచిగా జీవితాన్ని, దాంపత్య జీవితాన్ని అనుభవిస్తారో ఆ మధ్యలో ఇవన్నీ జరగవని నా నమ్మకం. కానీ చాలామంది 75 నుంచి 80% భార్యాభర్తల మధ్యలో ఏదో ఒక తగవతోటి వాళ్ళ లోపల సంతోషమైన జీవితం లేదు, దాంపత్య సుఖం లేదు, ఒక ఇంట్లో ప్రశాంతంగా సంతోషంగా అందరూ కలిసి ఉండే అవకాశం కూడా లేదు. ఎప్పుడు గొడవలు, తిట్టుకోవడము, అశాంతిని ఆజ్యం పోస్తూ ఉన్నారు. ఈ ఎవరో ఒకరు, ఇద్దరిలో ఏ ఒక్కరు వన్ సైడ్ అని చెప్పలేము మనం. కానీ ఇద్దరి బాధ్యత. మనం ఇట్లా చేసుకుంటే పిల్లల భవిష్యత్తు, పిల్లల క్రమశిక్షణ దెబ్బతింటుంది, వాళ్ళ చదువు దెబ్బతింటుందని ఆ భావన రావాలి మీలోన. అందరం కూడా, భార్యాభర్తలు అందరూ కూడా ఇవన్నీ బయట ఆలోచన లేకుండా ఇంటికి వచ్చిన తర్వాత మన పన్ను మనం చేసుకొని, మన ఇల్లు చక్క పెట్టుకొని, మన పిల్లలకు మంచిగా బుద్ధి చెప్పుకొని, మన పిల్లలు మంచిగా చదివించుకొని, రాత్రిపూట మాత్రం బెడ్రూమ్లో మన ఇద్దరం కూడా ఈ లోకంలో మన ఇద్దరమే ఉన్నామనే రీతిలో ఇద్దరు దాంపత్య సుఖాన్ని అనుభవిస్తే వీటికి ఆస్కారం ఉండదని నా అభిప్రాయం. చాలామంది అడుగుతూ ఉన్నారు, కొన్ని కామెంట్లు కొట్టిన నా ఇంటర్వ్యూలో, ఈ లవర్స్ కోసం హార్ట్ బ్రేకప్ సెక్షన్ 69 ఇచ్చారు ఈసారి. దీనిది ఏంటంటే, మరి సెక్షన్ 69 ప్రకారంగా ఇద్దరు లవర్సు ప్రేమించుకోవడం, ఒక 2-3 ఏళ్ళు ప్రేమించుకొని ఒకరికొకరు నా ఇష్టము, నీ ఇష్టం, ఐ లవ్ యూ అని చెప్పడం, ఇవన్నీ చేసుకుంటూ లాస్టు అబ్బాయి ఏదో కారణాలతోటో లేకుంటే కుటుంబ పెద్దలు ఒప్పుకోకపోతేనో ఆ అమ్మాయికి బ్రేకప్ చెప్తే ఆ అమ్మాయి గుండె పగిలేంత పని అవుతుంది. అదే ఈ సెక్షన్లో ఇప్పుడు. దానికి బ్రహ్మాండమైన శిక్షలు ఉన్నాయి ఈసారి కొత్త చట్టంలో. ఎటువంటివి నేను అమ్మాయిలకు ఒకటే మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకు అమ్మాయిలకే మనవి చేస్తున్నా అంటే, అబ్బాయిలకు కూడా ఉన్నాయి అమ్మాయిల వాళ్ళ ప్రాబ్లమ్స్. కానీ మేజర్గా ఎక్కువ మొత్తంలో అమ్మాయిలు మోసపోతున్నారు అనేది మనందరూ సమాజంలో అందరం చూస్తూ ఉన్నాం. మా దగ్గర వస్తూ ఉంటారు, కొన్ని ఇంటర్వ్యూలో నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు. సార్ 3 ఏళ్ళు ఒక ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యాభర్తల మధ్యలో ఏ ఒక్క సమస్య మళ్ళీ ఉద్భవించవద్దు, మళ్ళీ రావద్దు. ఎందుకంటే కొన్నేళ్ళుగా మీరు ఒకరి గురించి ఒకరు తెలుసుకొని, ఒకరి అభిప్రాయం ఒకరు తెలుసుకొని, ఒకరి అభిరుచులు ఒకరు తెలుసుకొని, ఒక కుటుంబం గురించి ఒకరు తెలుసుకొని, జీవితాంతం మేము ఇద్దరం త్యాగం చేసుకోవాలా, మేమిద్దరం ఒకరికొకరం, మేము ఇట్లా జీవన విధానాన్ని ఎన్నుకోవాలా, మా జీవితాన్ని కొనసాగించాలి అన్నీ నిర్ణయించుకొని మీరు పెళ్లి చేసుకుంటారు ప్రేమించిన వాళ్ళు. ఇవి చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ప్రేమించిన పెళ్ళి ఎక్కువ గొడవలు, కేసులు వస్తూ ఉన్నాయి మా దగ్గరికి ఇప్పటికీ. ఇంకా నా ఉద్దేశం, ప్రేమించిన పెళ్ళి చేసుకున్న పెళ్ళి వాళ్ళు గొడవలు రావద్దు, భార్యాభర్తల మధ్యలో అండర్స్టాండింగ్ బాగుంటుంది అనేది, అడ్జస్ట్మెంట్ బాగుంటుంది నా అభిప్రాయం. కానీ భిన్నంగా నడుస్తూ ఉంది. దయచేసి అటువంటి ఆస్కారం ఇవ్వకుండా మీరు ముందే అన్నీ ఆలోచించి పెళ్ళి చేసుకోవాలా లేదా, ఏ ఒక్కరిని బదలాం చేయొద్దు, ఏ ఒక్కరి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. మీరు చక్కని ఆలోచనతో కొందరు సలహాలు తీసుకొని చేసుకోవాలా లేదా. ఇంకా అమ్మాయిలు చాలామంది ఏం చేస్తారంటే, ప్రేమించడానికైనా కానీ పెళ్లి చూపులు తల్లిదండ్రులు చూసినా కానీ ఇంటి రహస్యాలు, ఇంటి బలహీనతలను చెప్పేస్తూ ఉంటారు ముందే. ఇది చాలా తప్పు, మీ జీవితాన్నే చాలా దెబ్బ పడుతూ ఉంది. మీరు ఏదో అనుకుంటారు, వాళ్ళు మురిచిపోయి ఇక మా నాన్న ఇట్లా, మా నాన్న తాగబోతాడు, ఎన్నో చెప్తూ ఉంటారు. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది అమ్మాయిలు కొన్ని ఇవన్నీ సంఘటనలు చూస్తుంటే.
నేను చాలా మటుకు పబ్లిక్లో తిరుగుతాను కాబట్టి నేను ఇవన్నీ కళ్ళతో చూస్తూ ఉన్నా. కాబట్టి అవన్నీ లేకుండా మీరు ప్రేమించినప్పుడు కరెక్ట్ మీరు న్యాయబద్ధంగా, పద్ధతి ప్రకారంగా, పవిత్రంగా మీ సిద్ధాంతాలు మీ కష్టపడే తత్వం ఉందా అతనికి అనేది ఉంచాలి. కొందరు అమ్మాయిలు ఏ పని చేయమని ప్రేమిస్తారు. ఈ అమ్మాయి పీజీ చదివి ఉంటుంది, ఒక జాబ్ చేస్తుంటుంది, ఏ పని చేయని అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. ఆ పెళ్లి చేసుకునే ముందే వీడు ఒక సంవత్సరం నేను తిరుగుతూ ఉంటాడు. ఈ అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి డబ్బు తేవాలి. ఇక ఇది ఎక్కువ జరుగుతుందంటే బాగా అవినీతికి అక్రమాలకు పాల్పడ్డ ఉద్యోగస్తులు కానీ బిజినెస్మెన్లు వాళ్ళ పిల్లలే ఎక్కువ చేస్తూ ఉన్నారు. డబ్బు ఇష్టం తల్లిదండ్రులు ఇస్తూ ఉన్నారు, వీడు తెచ్చి అబ్బాయికి ఖర్చు పెడతా ఉంటుంది. తర్వాత బంగారు అన్ని ఇంట్లో నుంచి దోపిడీ తెచ్చిపోయి తర్వాత పెళ్ళి కూడా చేసుకొని వాడు సగంలో వెళ్ళిపోతున్నారు. ఈ సంఘటన రావద్దు. మీరు అందరూ మంచిగా ఉండాలి. మీ అందరితో మనవి చేస్తూ ఉన్నాను. ఇక లాస్ట్కు సెలబ్రిటీల్లో అంటే సినిమా నటుల లోపల, సినిమా హీరోయిన్ లోపల బాగా విడాకులు అవుతామని చాలామంది అడుగుతూ ఉన్నారు. మన ఇంటర్వ్యూలో కూడా కొన్ని సందర్భాల్లో మా కామెంట్స్లో పెడతా ఉన్నారు. ఈ సెలబ్రిటీలో ఎందుకు ఎక్కువ విడాకులు అవుతాయి అంటే ఒక సెలబ్రిటీనే కాదు, డబ్బున్న వాళ్ళు ఈ యొక్క సినీ ఫీల్డ్ అనుకో, టీవీ ఫీల్డ్ అనుకో, దీంట్లో ఎప్పుడంటే ఎప్పుడు బయటికి తిరగక తప్పదు. అంటే అందరితో కలిసి ఉండక తప్పదు. కలిసి ఉండాలి, అందరితో ఫ్రెండ్లీగా ఉండాలి, చాలా అంటే మింగిల్ అయి ఉండాలి. ఈ సందర్భాల్లో ఇంట్లో భార్య భర్తలకు ఏ చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా ఆ ఎఫెక్ట్ అక్కడ పడుతూ ఉంది. అక్కడ అట్రాక్టివ్ అవుతూ ఉన్నారు. నా భర్త ఎప్పుడు నన్ను ఇట్లా ముట్టుకోలే, ఇట్లా పలకరించలే, ఈయన ఎవరో ఈ యాక్టర్ బాగా నాకు ఇది చేస్తున్నా, అక్కడ దగ్గర అవుతున్నారు, ఈ భర్తకు దూరం అవుతున్నారు. సేమ్ భర్త కూడా అంతే, భార్య సరిగా చూసుకోకపోతే పట్టించుకోకపోతే ఆయన కూడా అక్కడ దగ్గర అవుతున్నాడు. ఈ సెలబ్రిటీలని ఎక్కువ జరుగుతున్నాయి ఈ విషయాలు. అంటే వారు రోజు కొన్ని వందల మందితో సంబంధాలు, పరిచయాలు ఉండడం, ఈ పార్టీలు బాగా పోవడం, వీటి వల్ల వీళ్ళ లోపల అడ్జస్ట్మెంట్ ఉండలేదు, అండర్స్టాండింగ్ కూడా లేదు. డబ్బులు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. హీరో ఎంత హీరోయిన్ అంత సంపాదిస్తారు. ఒక నటి ఎంత పోటాపట్టి డబ్బు సంపాదిస్తున్నారు. లక్షల్లో వాళ్ళకి ఇన్కమ్ ఉంటుంది. మరి వారు ఎవరికి మాట వింటారు, ఎవరికి కంట్రోల్ ఉంటారు? కాబట్టి వాళ్ళ లోపల బాగా ఇండివిజువాలిటీ అంటే వారు స్వతహాగా నేనేం తక్కువ ఉంది, నాకేం తక్కువైంది, నేనెందుకు ఈయన మాట వినాలి, ఈమె మాట నేనెందుకు వినాలి, వీళ్ళ లోపల అహంకారం బాగా పెరిగి విడాకులకు దారితీస్తున్నాయి. మీ అందరితో మనం చేస్తూ ఉన్నాను. ఇక ఆఖరికి మన భారతదేశంలో హిందూ వ్యవస్థ చాలా పవిత్రమైంది, గొప్పది కూడా, అద్భుతంగా ఈరోజు హిందూ వ్యవస్థ ఉంది. ప్రపంచం నలుమూల నుండి కూడా మన హిందూ వ్యవస్థను భారతదేశంలో అందరూ అభినందిస్తూ ఉన్నారు, ఆదరిస్తున్నారు, బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉన్నారు, ఇంత గొప్ప అని. అలాగే దాన్ని కాపాడడానికి మనం ఎంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మన ఇండివిజువాలిటీ మనకు ముఖ్యం, కానీ మన వ్యవస్థ వద్దు, మన తల్లిదండ్రులు వద్దు, ఈ కుటుంబాలు వద్దు, కుటుంబ వ్యవస్థనే మొత్తం వద్దు అంటున్నారు. చాలామంది ఇప్పుడు ఈరోజు కోరుకుంటారు ఇండివిజువల్, ఇద్దరు పెళ్ళి అయితే కూడా ఇద్దరు సపరేట్ వెళ్ళిపోవాలి, అమెరికానో ఆస్ట్రేలియా, లేకుంటే ఇక్కడ లోకల్ అయినా సరే సపరేట్ ఫ్లాట్ ఉండాలి, సొంతం ఇల్లు ఉన్నా ఎవరున్నా ఫ్యామిలీస్ మాత్రం కలిసి ఉండొద్దు అనేది భావన పెరిగిపోయి దానికి వాళ్ళ అలవాట్లకు ఎదురు చెప్పే వాళ్ళు ఉండొద్దు ఇంట్లో. కాబట్టి ఇటువంటివి కాకుండా ఎంత కలిసి ఉంటే మీరు కుటుంబాలతో అంత సంతోషంగా హాయిగా ఉంటారని మరీ మనవి చేస్తూ మనందరం కూడా హాయిగా ప్రశాంతంగా జీవితం గడపాలి. కానీ డబ్బు ముఖ్యం కాదు, డబ్బు అవసరమే, మన కుటుంబ అవసరాలకు అవసరమే. డబ్బు ఎంతో సంపాదించుకోవాలి, కష్టపడి తప్పులేదు. వయసులో ఉన్నవాళ్ళు బాగా కష్టం చేయాలి, హార్డ్ వర్క్ చేసి సంపాదించుకోవాలి. ఆ సంపాదించినప్పుడు కూడా ఇంట్లో సద్వినియోగం చేసుకోవాలి. మంచిగా ఫుడ్ తినడం, అందరూ మంచిగా గౌరవంగా బ్రతకడం సమాజంలో. ఇది లేకుండా మళ్ళీ ఎన్ని కోట్లు సంపాదించినా వేస్టే. మనం బాగా మంచిగా ఉండి ఆరోగ్యంగా ఉండి మన భార్య పిల్లలు మనం మంచిగా చూసుకోగలుగుతాం అనే భావన మీరు అందరూ ఉండాలి. భార్య పిల్లలు మనం ఏదైతే బయట పాపపుణ్యాలు చేస్తామో మంచి పనులు చేస్తే మన భార్య బిడ్డలకు అదే శ్రీరామరక్ష. మనం ఏదైనా పాపాలు మూట కట్టుకుంటే ఆ పాపమై మన భార్య బిడ్డ తగ్గుతుందని మీరు మరవద్దని మనం చేస్తూ మరొకసారి మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ జై హింద్.